క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. మీరు ప్రస్తుతం కొద్ది కాలము నానా విధమైన శోధనల చేత దుఃఖపడవలసిన వారయ్యుండియు మిగులు ఆనందించుచున్నారు. 1 పేతురు 1:6 కష్టకాలంలో కృతజ్ఞతలు చెప్పడం క్రైస్తవుల ప్రత్యేకత. ఆశీర్వాదాల కోసం దేవుణ్ణి ఇతరులు కూడా స్తుతిస్తారు, కానీ శ్రమలలో కృతజ్ఞతలు చెప్పడం క్రైస్తవుని యొక్క అత్యున్నత సద్గుణం. నా బాధలు ఎందుకు ఇంత అల్పమైనవో నాకు తెలియదు. నా బాధల కన్నా నేను చేసిన పాపములు అనేకములు కనుక వాటి ముందు ఈ బాధలు శ్రమలు స్వల్పమైనవి. ప్రభువు చేతుల మీదుగా నేను ఇంతకంటే ఎక్కువగా శ్రమలు అనుభవించడానికి అర్హుడను. ఒక క్రైస్తవుడు తన సిలువను మోసినప్పుడు ఏ నష్టము అతనిని నిరుత్సాహపరచదు. ఒక కవి చెప్పినట్లుగా, నా చుట్టూ ఉన్న ప్రపంచం విరిగి పడిపోయినను నేను భయపడను. శ్రమలు మన మంచికే. అవి క్రీస్తు స్వరూపములో మనలను మారుస్తాయి. అంతేకాకుండా క్రీస్తే మన ప్రధాన మేలు. శ్రమలు ప్రభువుతో సహవాసం కోసం మనలను సిద్ధపరుస్తాయి మరియు తండ్రి ప్రేమకు అవి చిహ్నాలు. పిల్లలు తండ్రి దండనను విధేయతతో ముద్దు పెట్టుకోవాలి. శ్రమల ద్వారా మనలో ఉన్న పాపాన్ని మన ప్రభువు ప్రక్షాళన చేసి పరిశుద్ధపరుస్తాడు. చెడిపోయిన అవయవాలను తీసివేసినందుకు వైద్యునికి మనము కృతజ్ఞతలు తెలుపమా? తప్పకుండా తెలుపుతాము. అంతేకాకుండా వైద్యుడిచ్చిన చేదు ఔషధములను కూడా మింగుతాము. దేవుడు మనపై మోపే సిలువ మనం అర్హత కలిగిన దానికంటే చాలా తక్కువ. నిత్య అగ్నిగుండం ముందు కొద్దిపాటి శ్రమ ఏ పాటిది? యేసు ప్రభువు మన కొరకు దేవుని ఉగ్రతా పాత్రను పూర్తిగా తాగాడు. మనము ఆ పాత్రలోనిది త్రాగకూడదని ఆయనే మన శ్రమలను సంపూర్ణముగా త్రాగాడు. ఆ పాత్రలోనిది మనము తాగలేము మరియు తాగవలసిన అవసరం ఇక లేదు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించు, ఎందుకంటే నీ శ్రమలు చాలా స్వల్పమైనవి. శ్రమలలో మనం ఇతర మార్గముల ద్వారా నేర్చుకోలేని వాటిని నేర్చుకుంటాం. మైనమును కరిగించకపోతే అది ముద్ర యొక్క గుర్తును పొందదు. శ్రమలు లేకపోతే క్రైస్తవుడు దైవీక జ్ఞానం అనే ముద్రను పొందలేడు. శ్రమలు మనలను మహిమ కొరకు సిద్ధపరుస్తాయి. కుమ్మరి ఒక పాత్రను చేయాలంటే మంటిని తీసుకొని మెత్తగా చేయడానికి దానిని ముందు కొట్టి చక్రం మీద మలిచి ఆపై ఉపయోగించే ముందు పొయ్యలో కాల్చుతాడు. ఒక చెక్క పాత్రను ఉపయోగించే ముందు దానిని అన్ని వైపులా త్రిప్పి పోస్తారు. బంగారు తయారయ్యే ముందు దానిని అగ్నిలో కరిగించి కొడతారు. అలాగే ప్రతి కరుణాపాత్ర మహిమకు తగినదిగా ఉపయోగించబడాలంటే దానిని ముందు శుద్ధి చేయాలి. సిలువ మన విశ్వాసాన్ని పదును పెట్టి కాంతిని ఇస్తుంది. రాయిని కోసి ఒక రూపంలో చెక్కి మెరుగు పెడతారు. అలాగే శ్రమపడే విశ్వాసులు అత్యున్నత మహిమ కొరకు దేవుడు వారిని శ్రమల ద్వారా సిద్ధపరుస్తాడు. రచయిత విలియం కూపర్. అనువాదం క్రిస్టియన్ ఎన్ ఆమతురా కాదోష్ థియోస్.